అది ఆగస్టు 5, 2010 చీలీ దేశంలోని అటకామా ఎడారి మధ్యలో ఉండే ఒక భారీ రాగి మరియు బంగారు గనిలో పని కొనసాగుతోంది. ఈ మైనింగ్ పేరు సాన్ జోసే మైన్. ఇది సాధారణమైన గని కాదు. భూమి లోపలికి దాదాపు 2300 అడుగుల లోతు వరకు వెళ్లే ప్రమాదకరమైన ప్రదేశం అది. అందులోకి వెళ్ళడానికి ఒక పెద్ద స్పైరల్ రోడ్ లాగా ఉండే మార్గంని వాడేవారు. అదే దారిలోని వర్కర్లు లోపలికి వెళ్తారు, అదే దారిలోని తిరిగి బయటకు కూడా వస్తారు. అంటే లోపలికి బయటికి రావడానికి అది ఒక్కటే దారి. ఈ గని గురించి ఒక చెడు పేరుంది. గత 100 సంవత్సరాలలో చాలా మంది ఈ గనిలో ప్రాణాలు కోల్పోయారంట. ఏడాదికి 30 నుంచి 40 మంది వరకు ఈ గనిలో జరిగే ప్రమాదాల్లో చనిపోతున్నారని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి చోట ప్రమాదం ఉందని తెలిసిన వర్కర్లు పనిచేస్తుంటారు. ఆగస్టు 5 రోజున కూడా 33 మంది వర్కర్లు ఆ గనిలోకి అడుగు పెట్టారు. వాళ్ళకు ఆ రోజు కూడా మరో సాధారణ పని రోజులాగే అనుకున్నారు. కానీ లోపల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వేడి భరించలేనంతగా ఉంటుంది. గాలిలో ఆక్సిజన్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ లోతులో ఒకరు తప్పిపోయినా తిరిగి బయటికి రావడం చాలా కష్టం. అలాంటి టైంలో గనిలో గోడలు చిట్లిపోవడం వల్ల ఒక భారీ రాయి ఒక్కసారిగా కూలిపోయి మైన్లోకి వెళ్లే దారిని పూర్తిగా బ్లాక్ చేసేసింది. అదృష్టానికి ఆ రాయి ఎవరికి నేరుగా తగలలేదు. కానీ అసలైన కష్టం అప్పుడే మొదలైంది. లోపల 33 మంది చిక్కుకున్న వాళ్ళు తీసుకెళ్లిన ఫుడ్ కొన్ని రోజుల వరకు మాత్రమే సరిపోతుంది. వీళ్ళని బయట తీసే వరకు ఆహారం అసలు వాళ్ళకి సరిపోదు. అండ్ ఇది రెస్క్యూ టీమ్ కి కూడా చాలా పెద్ద హెడ్ఏక్ అయింది. ఇందులో మీకు షాక్ ఇచ్చే విషయం ఏంటంటే చెప్పనా, ఈ 33 మంది వర్కర్లు మొత్తం 69 రోజులు భూమి కిందే చిక్కుకొని ఉన్నారు. అన్ని రోజుల పాటు వాళ్ళు ఏం తిని ప్రాణాలతో ఉన్నారు, ఎలా బ్రతికారు, వాళ్ళను రెస్క్యూ టీం ఏ విధంగా బయటకు తీయగలిగింది అన్నది ఈ రోజు మన స్టోరీ. సో ఆలస్యం చేయకుండా వీడియోని మొదలెట్టేద్దాం. ఆ రోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా నేల కింద పెద్ద శబ్దం వినిపించింది. అది చిన్న సౌండ్ ఏం కాదు, భూమి మొత్తం కదిలినట్లు అనిపించింది. సెకండ్స్ లోనే ఒక భారీ రాయి ఆ ప్రాంతం అంతా చీల్చుకొని లోపలికి వచ్చిపోయే రోడ్డును పూర్తిగా మూసేసింది. అంటే ఆ గని మైనింగ్ స్పైరల్ రోడ్ లాగా ఉందని చెప్పాను కదా, ఆ దారిని మొత్తం ఆ రాయి మూసేసింది. వర్కర్లకు పెద్దగా గాయాలు కాకపోయినా వెళ్లే దారి ఒక్కసారిగా మూసుకుపోయింది. అంటే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా లోపల చిక్కుపోయారు. గని బయట ఉన్న వాళ్ళకు ఈ సీన్ చూసినప్పుడు పైనుంచి ఒక పెద్ద బాంబు పేలినట్టు కనిపించింది. ఆ వార్త చీలీ దేశం మొత్తం నిమిషాల్లో పాకిపోయింది. ఆ మైనింగ్ కంపెనీ వెంటనే ఎమర్జెన్సీ అలర్ట్ ఇచ్చింది. కానీ బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్లే పరిస్థితి కొంచెం కూడా లేదు. ఆ గని ఇప్పటికే బాగా దెబ్బతినింది. కింద చిక్కుకున్న వాళ్ళ కుటుంబాలకి మాత్రం ఒకటే ప్రశ్న, మా వాళ్ళు ఇంకా బ్రతిగా ఉన్నారా లేదా అని. బయట ఉన్న వాళ్ళంతా భయపడుతున్నారు. లోపల ఉన్న వర్కర్లు కూడా రోజు రోజుకి ఆశ కోల్పోతున్నారు. అయితే ఆ 30 మందిలో ఒకరు అలెక్స్ అనే వర్కర్ కూడా వాళ్ళలో ఒకడు. ఈ అలెక్స్ అనే తండ్రి పేరు జోస్ వేగా. ఇతను గతంలో అదే గనిలో సంవత్సరాల తడబడి పనిచేసిన ఒక రిటైర్డ్ మైనర్. తన కొడుకు లోపల చిక్కుకున్నాడని విన్న వెంటనే జోస్ ఒక క్షణం కూడా ఆగలేదు. అతను ఒక వెహికల్ తీసుకొని ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నా కూడా గని లోపలికి వెళ్ళడం ప్రారంభించాడు. చుట్టూ గోడలన్నీ చీలిపోతున్నాయి. పైనుంచి చిన్న చిన్న రాళ్ళు ఇప్పటికీ కింద పడుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో మళ్ళీ కూలిపోతుందో కూడా తెలియదు. అతనికి చివరకు ఆ గని మూసేసిన ఒక భారీ రాయి కనిపించింది. దాన్ని చూసిన తర్వాత అతనికి అనిపించింది, ఇది సాధారణ రాయి ఏం కాదు, దీన్ని డయోరైట్ బండరాయి అంటారు. గ్రానైట్ కంటే 2 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని బరువు ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 7 లక్షల టన్నుల బరువు. అంటే ఒక బుర్చి కలిసి మొత్తం బరువు కంటే ఎక్కువ. అటువంటి రాయిని కదపడం, కోయడం, పేల్చడం అంటే సాధ్యమే కాదు. జోస్ కి పూర్తిగా అర్థమైంది లోపలికి వెళ్ళడం చాలా కష్టమని. జోస్ ఆ భారీ రాయిని చూసి కొంచెం వెనక్కి తగ్గినప్పటికీ మనసులో మాత్రం నా కొడుకుని ఎలాగైనా ప్రాణాలతో తీసుకురావాలి అని అనుకున్నాడు. వెంటనే అతనికి ఒకటి గుర్తుకు వచ్చింది. ఈ గనిలో కొన్ని వెంటిలేషన్ టన్నల్స్ ఉంటాయి. అవి భూమి కింద ఉన్న ఎగ్జిట్ డోర్ లాంటివి. వాటి నుండి బయటికి లోపలికి వెళ్ళడానికి మార్గం ఉండవచ్చు అని అతను అనుకున్నాడు. జోస్ ఎప్పుడు ఆ టన్నల్ వైపు వెళ్ళాలని అనుకున్నాడో ఒక్కసారిగా మరోసారి భూమి కదిలింది. ఇది రెండోసారి లోపల షేక్ అవ్వడం. కొన్ని క్షణాల్లోనే వెంటిలేషన్ టన్నల్స్ కూడా పూర్తిగా కూలిపోయాయి. వెంటిలేషన్ టన్నల్స్ ద్వారానే గని లోపల ఉన్న వాళ్ళకి చివరి ఎమర్జెన్సీ రూట్ అని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా పోయింది. ఇంకా ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. లోపల ఆ 33 మందికి ప్రాణం మీద హోప్స్ పోయాయి. జోస్కి ఇంక లోపలికి వెళ్లే దారి లేక చివరికి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అతనికి అర్థమైంది ఇది సాధారణ ప్రమాదం కాదు. ఆ 33 మందిని రెస్క్యూ చేయడం అంటే మనిషి శక్తికి మించిన పని అని. ఈ సంఘటన వెంటనే పెద్ద స్థాయిలో వార్తల్లో దర్శనమిచ్చింది. చిలీ మైనింగ్ మినిస్టర్ లారెన్స్ గోర్బోల్ స్వయంగా ఆ ప్రదేశానికి వచ్చి పర్యటించాడు. అక్కడ పరిస్థితి చూస్తే ఎవరూ లోపలికి వెళ్ళలేని స్థితి. కొంచెం ఏమైనా తేడాగా ప్రవర్తించినా మొత్తం గని మళ్లీ కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే చిలీ ప్రభుత్వం మొదటి రెస్క్యూ ప్లాన్ ని స్టార్ట్ చేసింది. అదేంటంటే 1 భూమిపై నుంచి చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. 2 వాటిలో నుంచి కెమెరాలు, సెన్సార్లు పెట్టి ఆ హోల్ నుంచి దింపాలి. 3 ఆ 33 మంది ఫస్ట్ ఎక్కడున్నారో ట్రేస్ చేయాలి అని 3 స్టెప్స్ గా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఇది చెప్పడానికి చాలా సింపుల్ గా అనిపించిన ఈ ప్లాన్ సక్సెస్ అవడానికి కేవలం 1% ఛాన్స్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఎక్కడ డ్రిల్లింగ్ చేయాలో, ఎక్కడ రాళ్ళు ఎక్కువగా ఉన్నాయో, ఏ భాగం పడిపోతుందో, వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే దాదాపు 2300 అడుగుల లోతు ఉంది ఆ మైన్.
సో వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఆ ఆపరేషన్ సంబంధించిన హెడ్ రోల్ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. నిజం చెప్పాలంటే కేవలం 1% మాత్రమే ఛాన్స్ ఉంది, కానీ అదే మా చివరి అవకాశం అని ప్రెస్తో చెప్పాడు. బయట ఉన్న కుటుంబాలకి ఈ మాట వినగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే లోపల వాళ్ళు బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి. లోపల ఉన్న వాళ్ళు బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలియదు ఎవరికి. కానీ ఒక గుడ్డి హోప్తో పనిని స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు అందరూ. వర్కర్స్ ఆ మైనింగ్ లోపల 3 చోట్ల ఉంటారని ఎక్స్పర్ట్స్ గెస్ చేశారు. అందులో మొదటి ప్రదేశం 1000 అడుగుల లోతులో. అక్కడ డ్రిల్ చేసిస్తే ఒక్క మూమెంట్ కూడా లేదు. ఇంకా సెకండ్ వెంటనే రెండో ప్రదేశం 1600 అడుగుల లోతులో డ్రిల్ చేశారు. అక్కడ కూడా ఎలాంటి మూమెంట్ లేదు. పోను డ్రిల్ చేసే వాళ్ళకు కూడా హోప్స్ తగ్గిపోతున్నాయి. అండ్ ఈ సమయంలో బయట ఉన్న వర్కర్స్ కుటుంబాల గుండెల్లో కూడా భయం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అక్కడ అందరూ ఒకే విధంగా అనుకుంటున్నారు, లోపల వాళ్ళు బ్రతికి ఉండే అవకాశం చాలా తక్కువ అని. కానీ రెస్క్యూ టీం మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయలేదు. వాళ్ళకి తెలుసు ఇది టైం రేస్ అని. టైం గడిచే కొద్దీ లోపల ఉన్న వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది. తిండి, నీరు, ఆక్సిజన్ అన్ని తగ్గిపోతాయి. ఇక మూడో ప్రయత్నంగా రెఫ్యూజన్ రూమ్ కి డ్రిల్ చేశారు. ఈ రెఫ్యూజన్ రూమ్ 2300 అడుగుల లోతులో ఉంటుంది. అక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. లోపల ఎవరైనా ఇరుక్కుపోతే వెంటనే అక్కడికి వెళ్లి సేఫ్ గా రీచ్ అవ్వాలని. అండ్ అక్కడ 40 మందికి 3 రోజులు సరిపోయే ఫుడ్ కూడా ఉంటుంది. రెఫ్యూజన్ రూమ్ వరకు డ్రిల్ చేయడం అంటే మొత్తం ఆపరేషన్ లోనే అత్యంత ప్రమాదకరమైన స్టెప్. 7 రోజులు కష్టపడి ప్రయత్నం చేస్తే తర్వాత డ్రిల్ ఫైనల్ గా ఆ ప్రాంతానికి చేరింది. కానీ అక్కడ కూడా ఏం కనిపించలేదు. కెమెరాని కూడా లోపలికి పంపించి క్లియర్ గా చూశారు, కానీ అక్కడ కూడా ఏమీ కనిపించలేదు. అంతా చీకటి. ఎందుకంటే డ్రిల్ రిఫ్యూజన్ రూమ్ కి చేయలేదు. రిఫ్యూజన్ రూమ్ కి సరిగ్గా 100 అడుగులు దూరంగా డ్రిల్ చేశారు. అప్పటికే వాళ్ళు లోపల చిక్కుకుని 15 రోజులు అయిపోయాయి. ఇప్పటికీ ఎలాంటి ఐడెంటిటీ కూడా కనిపించలేదు. ఆపరేషన్ ఆపేయాలా లేదా, అండ్ వాళ్ళు బ్రతికి ఉన్నారా లేదా, లేక వాళ్ళకి ఏమైనా జరిగిందా అనే ప్రశ్నలు అందరికీ ఎక్కువైపోతున్నాయి. కానీ చిలీ మినిస్టర్ చెప్పిన ఒక్క మాట అందరి ఆలోచనలు మార్చేసింది. ఇంకా చివరిసారిగా ఒకసారి ప్రయత్నిద్దాం, మన దగ్గర ఉన్న బలం మొత్తం ఉపయోగిద్దాం అని చెప్పగానే లేట్ చేయకుండా వెంటనే డ్రిల్లింగ్ మళ్ళీ మొదలు పెట్టారు. మొత్తం చిలీ ప్రజలు, ఫ్యామిలీస్, రెస్క్యూ టీమ్ అందరూ మౌనంగా ఆగి ఆ యంత్రం శబ్దమే వింటున్నారు. టైం కూడా మినిట్స్, హవర్స్ లాగా అనిపిస్తుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకటే ప్రశ్న, ఈసారైనా మనం వాళ్ళ దగ్గరికి చేరతామా లేక ఇది కూడా ఫెయిల్ అవుతుందా అని. భూమి లోపల 2300 అడుగుల లోతులో చిక్కుకున్న 33 మంది వర్కర్లకి ఇప్పటికే 17 రోజులు పూర్తి అయిపోయింది. డ్రిల్ రాడ్ కిందికి వెళ్లిన కొద్ది నిమిషాల తర్వాత ఒక రకమైన టక్ 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 అని శబ్దం వినిపించింది. మొదట రెస్క్యూ టీం ఇలా అనుకుంది, ఏదో రాయి రాపిడి వల్ల ఇలా సౌండ్ వస్తుంది అనుకున్నారు. కానీ ఆ శబ్దం రెగ్యులర్ గా ఎవరో సుత్తితో కొడుతున్నట్టు ఉంది. రెస్క్యూ మినిస్టర్ లారెన్స్ వెంటనే స్టెథోస్కోప్ తీసుకుని డ్రిల్ పైప్ దగ్గర పెట్టి వినడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఇది రాళ్ళ శబ్దం కాదు, లోపల ఎవరో మన డ్రిల్ పైప్ ని కొడుతున్నారు అని. అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు అని అందరికీ అర్థమైంది. ఇది వినగానే చుట్టూ ఉన్న కుటుంబాలు ఒక్కసారిగా కేకలు పెట్టి ఏడవడం మొదలు పెట్టారు. మొత్తం క్యాంప్ లో ఉన్న వాళ్ళంతా కేకలు వేసి వాళ్ళు బ్రతికే ఉన్నారు, మన వాళ్ళు బ్రతికే ఉన్నారు అని గట్టిగా అరిచారు. 17 రోజులుగా చీకటితో భయంతో బాధపడుతున్న కుటుంబాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఆ తర్వాత డ్రిల్ పైప్ ని బయటికి తీశారు. పైప్ ని డ్రాగ్ చేసి బయటికి తీసుకొచ్చేసరికి అందరూ బ్రీత్ హోల్డ్ చేసి చూస్తున్నారు. పైప్ మొత్తం ఎర్రటి రంగుతో పోసి ఉంది. అందులో ఒక చిన్న పేపర్ గట్టిగా చుట్టి పెట్టి ఉంది. మినిస్టర్ దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి తెచ్చాడు. ఆ పేపర్లో స్పానిష్ లో 2 లైన్లు ఇలా రాసి ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, మేమంతా 33 మంది రిఫ్యూజన్ రూమ్ లో ఉన్నాం, ఇప్పటికీ బ్రతికే ఉన్నాం అని రాసింది. అది చదువుతున్నప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళల్లో ఒక్కరికి కూడా కన్నీళ్లు ఆగలేదు. ఇప్పటి వరకు వాళ్ళు బ్రతికున్నారా చనిపోయారా అన్న సందేహంలో ఉన్న ఆ 33 మంది ఇప్పుడు బ్రతికే ఉన్నారా అన్న మాటతో దేశం మొత్తాన్ని ఊపేశారు. ఆ రంధ్రం ద్వారా చిన్న కెమెరాని కిందికి దింపారు. అక్కడ మొదట కనిపించింది ఏంటంటే, ఎక్కువ హీట్ వల్ల ఒంటిపైన ఉన్న బట్టలు తీసేసి చీకట్లో కూర్చున్న ఆ 33 మంది వర్కర్లు కనిపించారు. వాళ్ళు అలసిపోయి ఉన్నారని బాగా క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళ చర్మం సన్లైట్ లేక ఫుల్ గా ఫంగస్ వచ్చేసింది. బరువు కూడా చాలా తగ్గిపోయినట్టు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ ముఖంలో మాత్రం ఒక ఆశ అనేది బాగా కనిపిస్తుంది. వాళ్ళల్లో కొందరు కెమెరాను చూసి నేరుగా హాయ్ అని చేతులు ఊపారు. అండ్ కొందరు నవ్వారు, కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది విని బయట ఉన్న వాళ్ళు, తల్లులు, పిల్లలు కంట్రోల్ అవ్వలేకపోయారు. లోపల ఉన్న వాళ్ళకు బయట ఉన్న వాళ్ళతో కాల్ కూడా మాట్లాడించారు. ఆ తర్వాత రెస్క్యూ టీం సన్నని పైప్ ద్వారా ఒక చిన్న కమ్యూనికేషన్ వైర్ పంపారు. వాళ్ళను ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబాలతో తొలిసారిగా మాట్లాడించారు. అలా మాట్లాడేటప్పుడు కొందరు నవ్వుతూ మాట్లాడారు, కొందరు ఏడుస్తూ, అలా ఒకరొకరు బాధలు చెప్పుకుంటున్నారు. చివరికి ఆ వర్కర్స్ అందరూ గట్టిగా చిలీ యొక్క జాతీయ గీతం పాడారు. దాన్ని బయట ఉన్న వాళ్ళు విన్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలాగే కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 300 లైక్స్ టార్గెట్ పెట్టాను. టార్గెట్ ని కంప్లీట్ చేయండి గైస్. అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి.
మైనింగ్ లో చిక్కుకున్న వాళ్ళు మొత్తం 69 రోజులు లోపల ఉన్నారని చెప్పాను కదా. ఇప్పటికి 17 రోజులు మాత్రమే అయ్యాయి. వాళ్ళని కనుక్కున్నా కూడా ఎందుకని ఇంకా 52 రోజులు ఆ వర్కర్స్ లోపలే ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసినా కూడా ఎందుకని బయటకి తీసుకురాలేదు అనేవి ఇక నుంచి తెలుసుకుందాం. వాళ్ళు బ్రతికే ఉన్నారు, కానీ వాళ్ళని బయటికి తీయడం అంత ఈజీ కాదు. 33 మంది వర్కర్లు బ్రతికే ఉన్నారని బయటకు తెలిసేసరికి దేశం మొత్తం ఊపిరి పీల్చుకుంది. రెస్క్యూ టీమ్ కి ఎక్స్పర్ట్ చెప్పింది ఒకటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే 21 ఇంచెస్ విడుతూ ఉన్న పెద్ద హోల్ తీయాలి. 21 ఇంచెస్ అంటే ఒక వ్యక్తి హోల్లో నిలబడి పైకి రావడానికి సరిపోయేంత ప్లేస్ అని. కానీ ఆ హోల్ 2300 అడుగుల లోతు వరకు తీయాలి. అంటే 2 ఈఫిల్ టవర్స్ ని వెర్టికల్ ఒకదానిపై ఒకటి పెట్టినంత లోతు తీయాలి. ఇది విన్నప్పుడు అన్ని ఫ్యామిలీస్ సైలెంట్ అయ్యాయి. అది అసాధ్యం అని అనిపించింది. ఎక్స్పర్ట్స్ క్యాల్కులేషన్ ప్రకారం ఈ హోల్ పూర్తయ్యేందుకు 3 months టైం పడుతుందంట. అంటే వాళ్ళు బ్రతికే ఉన్నా కూడా ఇంకా అక్కడే 60 రోజులు పైగా ఉండాలి. లోపల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెఫ్యూజన్ రూమ్ అంటే ఎమర్జెన్సీ రూమ్ కాబట్టి అందులో ఎమర్జెన్సీ ఫుడ్ ఉంది, కానీ అది 40 మందికి 3 రోజులకు మాత్రమే సరిపోయేలా ఉంటుంది. లోపల ఉన్న 33 మందికి ఒక అతను సూపర్వైజర్ ఉన్నాడు. అతని పేరు లూయిస్ ఓర్సవా. అతను వాళ్ళని డిసిప్లిన్ లో ఉంచడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. ఎలా అంటే అతను ఆ 32 మందికి ఇలా చెప్తున్నాడు, మన దగ్గర ఉన్న ఫుడ్ మన అందరం పంచుకొని తినాలి. ఒక్క రోజుకి ఒక్కో వ్యక్తికి 1 స్పూన్ ఫుడ్ అండ్ కొద్దిగా నీళ్లు మాత్రమే ఇస్తాను అని డిసిప్లైన్ గా మెయింటైన్ చేయాలని స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఫుడ్ 3 రోజులకు సరిపోయేటట్టే ఉంది, కానీ వాళ్ళు ఇంకా లోపల ఎన్ని రోజులు బతకాలో తెలియదు. సో కాబట్టి ఆయన ఈ డిసిప్లిన్ ప్లాన్ ని మెయింటైన్ చేయాలని స్టార్ట్ చేశాడు. సో మీరు ఒకసారి ఊహించుకోండి, 1 స్పూన్ ఫుడ్ ని తిని 1 రోజంతా అలాగే ఉండాలి. ఇలా లోపల 3 రోజులు ఫుడ్ ని డివైడ్ చేసి 14 రోజుల వరకు ఎలా గడిపారో ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అంత డైట్ మెయింటైన్ చేసినా కూడా ఆ ఫుడ్ 14 రోజుల వరకు మాత్రమే సరిపోయింది. అంటే ఇప్పటికీ 17 రోజులు అయిపోయింది. అంటే వాళ్ళు 3 రోజుల నుండి ఫుడ్ అండ్ వాటర్ లేకుండా అలాగే ఉన్నారు. లోపల పరిస్థితి ఎలా ఉందంటే ఆహారం లేక వేడి ఎక్కువైపోయి, ఆక్సిజన్ తక్కువైపోయి, హెయిర్ లాస్ అవుతూ, స్కిన్ ఇన్ఫెక్షన్స్. వాళ్ళ పరిస్థితి చెప్పడానికి కూడా మనం ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుంది. ఆ తర్వాత 17 రోజులకు రెస్క్యూ టీమ్ వారికి ఫుడ్ పంపాలనుకుంది, కానీ డాక్టర్స్ ఒక షాకింగ్ విషయం చెప్పారు. ఇంతకాలం సరైన ఆహారం తినక వాళ్ళ శరీరం చాలా వీక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వెంటనే ఎక్కువ భోజనం ఇస్తే హార్ట్ షాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే సాధారణ మీల్స్ ఇస్తే వాళ్ళు చనిపోయే అవకాశం ఉందని చెప్పారు. అందుకే చిలీ ప్రభుత్వం మరో ఛాయిస్ లేక వెంటనే నాసాను సంప్రదించింది. నాసా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ కి ఇచ్చే స్పెషల్ లిక్విడ్ ఫుడ్ ఫార్ములాని పంపించారు. ఇందులో కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్, ఎసెన్షియల్ మినరల్స్ ఇవి కలిపిన ఒక లిక్విడ్ న్యూట్రిషన్ పేస్ట్ ని వీళ్ళకిచ్చారు. దాన్ని సన్నని పైప్ ద్వారా లోపలికి పంపి వాళ్ళకి అందించారు. వాళ్ళు ఫస్ట్ టైం ఆ ఫుడ్ తిన్నప్పుడు అందరికీ కొంచెం ఎనర్జీ వచ్చింది. లోపల ఉన్న వాళ్ళు మొదటిసారి మనం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళకు ఐపోడ్స్, రేడియోస్ పంపించారు. ఎందుకంటే సైకాలజిస్ట్ చెప్పిన విషయం వల్ల. అదేంటంటే ఇంకా 50 రోజులు భూమి అడుగును జీవించడం అంటే మెంటల్ స్ట్రెంత్ చాలా అవసరం. అందుకే వాళ్ళకు ఐపోడ్స్ పంపించారు పాటలు వినడానికి. కొన్ని మూవీస్ లోడెడ్ చేసి రేడియోస్ లో పంపించారు. కమ్యూనికేషన్ లైన్ ని కూడా ఏర్పాటు చేశారు. ఏదోలా డేస్ గడుస్తున్నాయి, కానీ ప్రతిరోజు ఒక సంవత్సరం లాగా అనిపిస్తుంది. బయట డ్రిల్లింగ్ మాత్రం నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉంది. కానీ డ్రిల్లింగ్ టీమ్ కి కూడా లైఫ్ అంత ఈజీ కాదు. ఆ డ్రిల్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు హైడ్రాలిక్ పైప్ పొడుచుకొని పోతూ ఉంటుంది, మిషన్ జామ్ అయిపోతూ ఉంటుంది. ఇంకోసారి డ్రిల్ పైప్ లోపల ఇరుక్కుపోయింది. 2 సార్లు మెయింటెనెన్స్ వల్ల వర్క్ కూడా ఆగిపోయింది. చీలీ ప్రభుత్వం ఆల్మోస్ట్ పనిని స్టాప్ చేసేలా అయిపోయింది. డే 26, డే 30, డే 40 అలా రోజులు గడుస్తున్నాయి. అయినా కూడా పని వేగం అవ్వలేదు. సగం లోతు కూడా తవ్వలేదు. ఇంకా ఇందులో కొత్త డ్రిల్లింగ్ కంపెనీ వచ్చి మేము ఒక కొత్త టెక్నాలజీతో ట్రై చేస్తాం, మా దగ్గర ఆ కెపాసిటీ ఉంది అని ఆఫర్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ రాళ్ళని పౌడర్ లాగా నుగ్గు చేసి ఫాస్ట్ గా డ్రిల్ చేస్తుందని వాళ్ళు భరోసా ఇచ్చారు. ఇదే ఆ గవర్నమెంట్ యొక్క ప్లాన్ బి కీ టర్నింగ్ పాయింట్. అదే వేగంతో మాక్సిమం డ్రిల్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. కొత్త టెక్నాలజీతో డ్రిల్ స్టార్ట్ అయ్యింది. సగం వరకు బాగానే త్రవ్వారు, కానీ మధ్యలో హ్యామర్ డ్రిల్ లోపలే జామ్ అయ్యి విరిగిపోయింది. అది బయటకు తీయాలంటే వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ లేదు. అండ్ అది రిమూవ్ చేయాలన్నా కూడా ఆ ఆపరేషన్ ని మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. చాలా చిక్కుల్లో పడ్డారు ఇప్పుడు. అప్పుడు వెంటనే ఒక ఇంజనీర్ ఒక స్పెషల్ టూల్ ని డిజైన్ చేశాడు. ఆ టూల్ ఏంటంటే రివర్స్ గ్రాబింగ్. దాన్ని హోల్ లోకి పంపి అక్కడ ఇరుక్కున్న హ్యామర్ ని స్లోగా క్యాచ్ చేసి బయటికి డ్రా చేస్తుంది. అండ్ ఇది సక్సెస్ కూడా అయింది. ఈ సీన్ ని టెక్నీషియన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. కారణం ఇది ఫెయిల్ అయితే మొత్తం రెస్క్యూ టీమ్ 0 స్టేజ్ కి వచ్చేసింది. డే 52 నాటికి నాసా రూపొందించిన స్పెషల్ రెస్క్యూ క్యాప్సూల్ కూడా సిద్ధమైపోయింది. అంటే ఇది వాళ్ళు ముందుగానే చెప్పి పెట్టారు, ఒక స్పెషల్ రెస్క్యూ క్యాప్సూల్ కావాలని చెప్పి. అండ్ దాని పేరు ఫీనిక్స్. ఇందులో ఆక్సిజన్ సిలిండర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, సేఫ్టీ బెల్ట్స్, LED లైట్స్ ఇవి మొత్తం కలిపి ఒక చిన్న రాకెట్ లాంటి ట్యూబ్ ని రెడీ చేశారు. ఇంకా మిగిలింది ఒకే పని, హోల్ కంప్లీట్ చేయాలి ఫస్ట్. డే 65 డ్రిల్ డ్రిప్త్ కూడా కంప్లీట్ అయిపోయింది. బయట ఉన్న వాళ్ళు ఆనందంతో నవ్వుతూ వాళ్ళ బంధువులు బయటకు వస్తున్నారు అనే ఆనంద బాష్పాలు వచ్చేసాయి అందరికి. ఆ నాసా రెడీ చేసిన ఆ క్యాప్సూల్ లోపలికి దింపడానికి అన్ని రెడీ అయ్యాయి.
వాళ్ళు 65 రోజుల అగ్ని పరీక్షలో దేహంగా అలసిపోయారు, కానీ ఆశ మాత్రం ఎప్పుడు వదలలేదు. ఇప్పుడు బయటికి వచ్చే రోజు చివరికి చేరింది. 69వ రోజున చీకటిలో చిక్కుకున్న వాళ్ళు చివరికి వెలుతురులోకి వచ్చారు. 65 రోజుల నుంచి డ్రిల్లింగ్ పరీక్షలు, ఫెయిల్యూర్, సక్సెస్ మధ్య చివరికి ఆ పెద్ద హోల్ పూర్తయింది. భూమి లోపల 2300 అడుగుల లోతులో చిక్కుకున్న వాళ్ళకి ఇది హెవెన్ డోర్ లాగా అనిపించింది. బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది ఒక మిరాకిల్ లాంటిది. చుట్టూ రిపోర్టర్స్, హెలికాప్టర్స్, రెస్క్యూ వర్కర్స్, మొత్తం ప్రపంచం దృష్టి ఇప్పుడు చిలీలోని ఈ చిన్న మైనింగ్ సైట్ మీదే ఉంది. రెస్క్యూ కోసం తయారైన క్యాప్సూల్ చిన్న రాకెట్ లాగా ఉంటుంది. లోపలికి దింపిన తర్వాత ఈ క్యాప్సూల్లోకి వాళ్ళని ఒక్కొక్కరిని ఎక్కించి 2300 అడుగుల లోతు నుండి మెల్లగా పైకి తీసుకురావాలి. రెస్క్యూ టీం లాక్ చేస్తుంది. డాక్టర్స్ రెడీగా ఉన్నారు, సైకాలజిస్టులు కూడా రెడీగా ఉన్నారు, ఫ్యామిలీస్ ప్రార్థన చేస్తున్నారు, మీడియా వెయిట్ చేస్తుంది. ఇంతమంది వాళ్ళు సేఫ్ గా రావాలని వెయిట్ చేస్తున్నారు. చివరికి ఆ రోజు వచ్చింది. 69వ రోజు ఉదయం 6 గంటల సమయం అయింది. ఇది చిలీ దేశం ఎప్పటికీ మర్చిపోలేని టైం. మొదటి వర్కర్ ను క్యాప్సూల్ లో పెట్టాలని మైనర్స్ కి సమాచారం ఇచ్చారు. ఆ మొదటి వర్కర్ పేరు ఫ్లోరెన్స్కో అవేలస్. అతను ఇలా అంటున్నాడు, మా కుటుంబానికి చెప్పండి నేను వస్తున్నాను అని. క్యాప్సూల్ స్లోగా కిందికి దింపారు. ఆ క్యాప్సూల్ కిందికి 2300 అడుగుల ఫీట్లు ప్రయాణించి పైన నిలబడిన వాళ్ళకు ఒక గంటలా అనిపించింది. లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళ రెండవ జీతం ప్రారంభంలా అనిపించింది. క్యాప్సూల్ కింద రిఫ్యూజన్ రూమ్ కి చేరగానే అక్కడ మైనర్స్ మొదట దాన్ని తాకి చేశారు. వాళ్ళకి అది దేవుడి చేతుల్లాగా అనిపించింది. అంటే వాళ్ళ అనుభవం ఎలా ఉంటుందో చెప్పడానికి కూడా చాలా కష్టం. వాళ్ళు ఒక్కొక్కరు కన్నీళ్లు పెట్టుకుని నీ టర్న్ వస్తుంది, మనం కూడా బయటికి వెళ్తాం అని ఓదార్చుకున్నారు బాధపడుతూ. ఫ్లోరెన్స్కో క్యాప్సూల్ లో అడుగు పెట్టి బెల్ట్ బిగించుకొని కూర్చున్నాడు. క్యాప్సూల్ డోర్ క్లోజ్ అయింది. క్యాప్సూల్ పైకి లాగడం మొదలైంది. బయట ఉన్న వాళ్ళు గుండెలు ఒకసారిగా వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆ క్యాప్సూల్ 2300 అడుగుల లోపల నుంచి భూమిపైకి రావడానికి దాదాపు 1 అవర్ పడుతుంది. ప్రతి నిమిషం అక్కడున్న వాళ్ళకు సంవత్సరం లాగా అనిపిస్తుంది. అందులోని భూమి పైనుంచి ఒక చిన్న శబ్దం వినిపించింది, క్యాప్సూల్ పైకి వచ్చేసింది అని. అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడం అసాధ్యమైపోయింది. జనాలు కేకలు, అరుపులు, కన్నీళ్లు. ఇది ఒక సెలబ్రేషన్ కాదు, మొత్తం దేశం మొత్తం ఊపిరి పీల్చుకునే క్షణం ఇది. క్యాప్సూల్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఫ్లోరెన్స్కో బయటకు వచ్చాడు. ఆయన బయటకు అడుగు పెట్టగానే తన చిన్న కొడుకు ముందుకు వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ రెస్క్యూ అనేది ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ప్రపంచానికి ఎమోషనల్ విజయం అయిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని క్యాప్సూల్ ద్వారా బయటికి తీయడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరిగా 33 మందిని బయటకు తీశారు. ప్రతి మైనర్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పటికే బరువు తగ్గిపోయారు. చర్మం బాగా ఫంగస్ వచ్చేసింది. కళ్ళకి వెలుతురు కాస్త కష్టంగా ఉంది, కానీ వాళ్ళ ఆనందానికి మాత్రం హద్దులు లేవు. డాక్టర్స్ మొదట చెక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి అలౌ చేశారు. కొంతమంది బయటకు వచ్చాక నేల మీద పడిపోయి భూమిని తాకుతూ ధన్యవాదాలు దేవుడు అని కూడా చెప్తున్నారు. మరికొందరు క్రౌడ్ ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ 33 మందిలో ఒక వృద్ధ మహిళ కూడా ఉంది. ఆ మైనర్ బయటకు వచ్చిన వెంటనే సూట్ వేసుకుని ఆ మినిస్టర్ ని నేరుగా కౌగిలించుకుంది. మరికొందరు తమ తల్లిదండ్రులను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ నేల మీద కూర్చున్నారు. ఇలా ఒక్కొక్కరుగా ఆ మైనింగ్ లోపల 69 రోజులు గడిపిన ఆ 33 మంది కూడా సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రపంచం మొత్తం ఈ ఆపరేషన్ ని మిరాకిల్ అని పిలిచింది. ఇది సాధారణ రెస్క్యూ కాదు, ఇది చరిత్రలోనే నిలిచిపోయిన మోస్ట్ డిఫికల్ట్ సర్వైవల్ ఆపరేషన్. 69 రోజులు లోపల ఆక్సిజన్ తగ్గినా, ఫుడ్ లేకపోయినా, హీట్ ఉన్నా, గోడలన్నీ కూలిపోయినా వాళ్ళ ఆశ మాత్రం వదలలేదు. బయట ఉన్న రెస్క్యూ టీం 3 months పని చేయాల్సిన పనిని 65 రోజుల్లోనే పూర్తి చేసింది. నాసా ఇన్వాల్వ్మెంట్ తో కూడా ఇది ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ అయింది. ఏంటంటే మానవత్వం ఒకటిగా వచ్చినప్పుడే ఏ అద్భుతమైన సాధ్యమవుతుందని నిరూపించారు. ఆ వర్కర్స్ యొక్క ఒరిజినల్ ఫేసెస్ చూడాలనుకుంటున్నారా? చూడండి, వీళ్ళే ఆ 33 మంది వర్కర్స్. గ్రేట్ కదా? సో దట్ వాస్ ద ఇన్ఫో అబౌట్ చీలింగ్ మైనింగ్ రెస్క్యూ ఆపరేషన్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తెలుసుగా, ఎప్పట్లాగే ఈ వీడియోకి కూడా 300 likes. ప్లీజ్ లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చేయడానికి పెడుతున్న ఎఫర్ట్స్ కోసమైనా సరే. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.